దీని పదాలకి ఒక వివరం తిరుపతి తొక్కిసలాటకి మెయిన్ కారణం వచ్చి కూటమి అసమర్థత వల్లే అని చెప్పి అంటుంది కదా. వీళ్ళనేది అన్ని సౌకర్యాలు బాగా పెడితే ఈ రోజు ఇలాగా నలుగురు చనిపోయే వాళ్ళు కాదు కదా అంటుందా కదమ్మా. ఏదైతే రోజా మాట్లాడుతా ఉందో దీని మాటకి అద్దు అదుపు లేదు, దీని పదాలకి ఒక వివరం సవరం లేదు. ఈ రోజు మాట్లాడే తప్పుడు కూతలు, తప్పుడు మాటలు. ఏదైతే రోజా చెప్తా ఉందో ఇదే రోజా గత 5 సంవత్సరాలు కొన్ని వందల సార్లు భగవంతుడి దర్శనానికి వెళ్ళేది, వెనకమాల కొన్ని వందల మందిని తీసుకెళ్లేది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళేదా? ఒక లెటర్ ఇస్తే 20,000 తీసుకున్న బతుకు దీంది. దర్శనానికి పంపించాలంటే ఏమో లెటర్ మీద ఒక మినిస్టర్ హోదాలో లెటర్ మీద 20,000 తీసుకొని ఒక లెటర్ ఇచ్చి దర్శనానికి పంపించేది. దీని వెనకమాల ఒక పందుల గుంపులు వేసుకెళ్ళి ఇదే ఒక పంది, ఇదే ఒక మాలి గేద. ఈ గేదె వెనకమాల కొన్ని వందల గేదెలు, ఈ పంది వెనకమాల ఇంకో 100 మంది పందులు తీసుకెళ్లి కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దోచేసింది. ఏమో ఈరోజు తిరుపతి గురించి, తిరుపతి దేవస్థానం గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంది. ఏదైతే అక్కడ ఇంతకుముందు చైర్మన్ ఉన్నాడో ఏ వేళగా పెట్టాడు? ఒక చైర్మన్కి అర్హుడు అతను ఒక క్రిస్టియన్, చర్చ్ కూతురు పెళ్లి చర్చిలో చేస్తాడు. ఈయన మాత్రం తిరుపతి దేవస్థానం చైర్మన్ అంట. అంటే ఎవరిని ఉద్ధరిద్దామని, ఏం చేద్దామని? ఒక వెంకటేశ్వర స్వామిని భక్తున్నే చైర్మన్గా చేయాలి. ఈరోజు అదే TV5 ఉన్నటువంటి అతన్ని ఈరోజు ఆయన చైర్మన్ అర్హుడు కాబట్టి, ఆయనకి వెళ్ళలేని గౌరవం కాబట్టి ఆయన ఈరోజు తిరుపతి టీటీడీ చైర్మన్గా చేశారు. మీకు వచ్చిన నొప్పి ఏంటా అంటాను. మీరు చేసే ఇంతకు ముందు వెంకటేశ్వర స్వామితో ఎంత ఆటలాడుకున్నారో తెలుసా? మీకు అసలు అది గుర్తుందా? ఒక పవిత్రమైన లడ్డును అపవిత్రం చేసి అందులో కల్తీ నెయ్యి కలిపి పిచ్చిగా ఆటలాడుకున్నారు. దర్శనానికి వందల మందిని డబ్బులు తీసుకొని నీ మినిస్టర్లు, నీ ఎమ్మెల్యేలు, నీ జగన్మోహన్ రెడ్డితో సహా, మీ చైర్మన్లతో సహా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు తీసుకోకుండా, లంచం తీసుకోకుండా ఎవరికైనా, ఏ సామాన్య భక్తుడికైనా దర్శనం కల్పించాలని అడుగుతా ఉన్నాను. మీరు అక్కడ తిరుపతిలో కూడా నీ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేసుకొని గన్ను కన్నా ముందు జగన్ వస్తాడని పెద్ద పోస్టర్లు వేసుకొని భగవంతుడి దగ్గర కూడా మీరు రాజకీయాలు చేస్తారా? క్యూ లైన్లు పెడితే కొన్ని వందల క్యూ లైన్ల, అంటే ప్రజలు ఒక్కొక్కరు 20 గంటలు 18 గంటలు వెయిట్ చేయాలి దర్శనం చేసుకుంటే. ఈరోజు దర్శనం ఎలా జరుగుతుంది? కనీసం భగవంతుడు దర్శనం చేసుకొని కడుపుండా భోజనం చేసే పాపం కూడా లేదు గత 5 సంవత్సరాల్లో. ఈరోజు భోజనం ఎలా ఉంది? నాణ్యత ఎలా ఉంది? కొన్ని వందల మంది చెప్తా ఉన్నారు. అది చూసినా మీకు సిగ్గు రావట్లేదా? ఈ రోజా మాట్లాడడానికి అర్హురాలని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్క పేటీఎం బ్యాచ్ ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనితీరు గురించి కానీ, ముఖ్యంగా తిరుపతి గురించి కానీ, తిరుపతి దేవస్థానం గురించి కానీ, తిరుపతి బోర్డు మెంబర్ల గురించి కానీ, తిరుపతి చైర్మన్ గురించి కానీ మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ ఉందా? ప్రజలే చెప్తా ఉన్నారు స్వచ్ఛందంగా, మాకే జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు తొక్కిసలాట వల్ల జరిగింది కానీ ఇక్కడ ఎవరి ప్రమేయం లేదు, ఎవరు తప్పలేదని చెప్తున్నారు. అంతకన్నా మీకేం కావాలి నిదర్శనం? ఇప్పుడు మీరేమంటున్నారు? ఈ ప్రభుత్వానికి ఆ తొక్కిసలాటకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. కానీ అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు? మేము హయాంలో ఉన్నప్పుడు, మా పరిపాలన ఉన్నప్పుడు ప్రజలకి అసలు ఇటువంటివి ఏవి జరగకుండా చాలా రక్షణగా చూసుకున్నాము, అన్ని ఫెసిలిటీస్, అన్ని అరేంజ్మెంట్స్ మేము బాగా చేసామని అంటున్నారు కదా. ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా చెప్పు పెట్టి కొడతా, ఇలా ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఎవరైతే మాట్లాడుతూ ఉందో, మీ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది మరణించారు. ఇదే కృష్ణా నదిలో ఒక బోటు ప్రమాదంలో మీకు తెలిసి కూడా వాళ్ళకి జట్లు ఇవ్వాలని తెలిసి కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి, కేవలం మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎంతమంది మరణించారని అడుగుతా ఉన్నాను. మీరు ఎంతమందికి ఆర్థిక సాయం చేశారని అడుగుతా ఉన్నాను. మీరు ఎంతమందిని ఆదుకున్నారని అడుగుతా ఉన్నాను. కొన్ని వందల మంది చనిపోయారు. ఇదే చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో ఇలాగే బోటు విషయంలో ఎంతమంది చనిపోయారు. కరోనా టైంలో అదే తిరుపతిలో చిన్న పిల్లలు ఆక్సిజన్ అందించాలని తెలిసి కూడా ఆక్సిజన్ అందించలేని దౌర్భాగ్య స్థితిలో నీ జగన్మోహన్ రెడ్డి ఉండి కరోనా టైంలో ఎంతమంది పసిబిడ్డల ప్రాణాలు పొట్టలో పెట్టుకున్నాడు. కరోనా టైంలో ఎంతమంది మరణించారు, ఎంతమందికి ఆక్సిజన్ అందించారు, ఎంతమందికి వైద్య సదుపాయాలు అందించారు, ఎంతమందికి ఆర్థిక సాయాలు చేశారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఆడబిడ్డలు నడి రోడ్డు మీద గొంతు కోసి చంపేశారు, ఎంతమందిని కత్తులతో పొడిచారు, ఎంతమందిని ట్రాక్టర్లు ఎక్కి చంపించారు, ఎంతమందిని రేపులు చేసి చంపించారు, ఎంతమందిని వాడుకొని నానా హింసలకు గురి చేసి, ఎంతమంది డ్రైవర్ని డోర్ డెలివరీ చేశారు చంపేసి, దళితులు ఎంతమందిని చంపేశారు, బీసీలు ఎంతమందిని చంపేశారు. ఒక అమర్నాథ్ గౌడ్ అక్కని ఇబ్బంది పెట్టద్దు అని అడిగిన పాపానికి, ప్రాధాయపడ్డ పాపానికి పెట్రోల్ పోసి తగలేసి పసి బిడ్డ, అన్యం పుణ్యం తెలియని బిడ్డని 10వ తరగతి చదువుకున్నటువంటి అమర్నాథ్ గౌడ్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారే. ఎంతమందికి ఆర్థిక సాయం చేశారు, ఎంతమంది కుటుంబాలు ఉసురు పోసుకున్నారు, ఎంతమంది మీ వల్ల
మీ వల్ల జరిగినటువంటి హత్యలు, మానభంగాలు, రేపులు, మీ ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి ఒక్క తప్పుని మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రభుత్వంలో ఎంతమంది మరణించారో మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే రోజా, ఇదే మాలిగేద ఈరోజు మాట్లాడుతూ ఉంది కదా, ఒక పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఈమె పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న తర్వాత ఎంతమంది మరణించారు ఇదే బందర్ బీచ్లో. కనీసం గజీతగాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని బతుకు దీంది. గజీతగాళ్ళకు డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వం వీళ్ళది. వీళ్ళు గజీతగాళ్ళను కూడా పెట్టకుండా ఎంతోమంది బీచ్కి వెళ్ళి ఆనందంగా ఉండి ఆనందంగా ఇంటికి తిరిగి రావాల్సింది పోయి అందులో ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది మరణించారని అడుగుతా ఉన్నాను. ఆ చిట్టా నా దగ్గర ఉంది, బయట పెట్టమంటావా? ఇదే రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉండి కృష్ణానదిలో ఎంతమంది మరణించారు చిట్టా నేను చూపిస్తాను. అది చూడడానికి సిద్ధంగా ఉందా? ఇదే రోజా తూర్పుగోదావరి జిల్లాలో ఎంతమంది మరణించారో చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదే గజేతగాళ్ళు వచ్చి వాళ్ళకి తక్కువ జీతాలు ఇచ్చి గజేతగాళ్ళుగా పెట్టుకొని వాళ్ళు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, వాళ్ళ ప్రతి ఒక్క కుటుంబాలు ఎంతమంది రోడ్డు మీద పడ్డాయో ఇదే రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఏం వెలగబెట్టలేకపోయిందో ప్రతి ఒక్క చిట్ట నా దగ్గర ఉంది, నేను చూపించడానికి సిద్ధంగా. తిరుమలలో జరిగిన ఇష్యూ గురించి చాలా హాట్ టాపిక్ అవుతుంది. అసలు దీని గురించి ప్రజలకు ఏమర్థం అవుతుంది? అసలు మీరేం చెప్తారు? అంటే వాళ్ళు చూస్తున్నట్లయితే కంప్లీట్గా ఈ కూటమి ప్రభుత్వమే ఇలా చేస్తుందని అంటున్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు. అసలు దీని ప్రకారం మీరు ఏం చెప్తారు? తిరుమలలో అసలు ఏం జరిగింది, ఏమర్థమైంది? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఏదైతే ఆ తిరుపతిలో ఆ ఘటన జరిగిందో ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా ఆ కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను, మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నానండి. ఏదైతే ఈరోజు అక్కడ తిరుపతిలో ఆ ఘటన జరిగిందో దానికి సంఘీభావం తెలపాల్సింది పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి ఏదైతే అదే తిరుపతిలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళని పరామర్శించాల్సింది పోయి ఒక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యేగా మాత్రమే గెలిచి ఈరోజు ఒక దండుపాలెంలాగా దొంగల్ని ఒక 100 మందిని వెనకాల వేసుకొని కేవలం ఆయన ఎవరికైతే మినిస్టర్లు ఇచ్చారో వాళ్ళు మాత్రమే తిప్పి కొడితే ఆయన వెనకమాల ఒక 10 మంది లేరు. ఏదో ఒక పందుల గుంపల్లే వెళ్ళి పిచ్చిగా రచ్చగా రబ్బస చేసి పిచ్చి చేష్టలన్నీ చేసి ఏంటో జై జగన్ అంట, అక్కడ జై జగన్ అనుకోవాల్సిన పరిస్థితి అండి. అది పక్కన పెడితే సీఎం అని అరుస్తూ ఉన్నాడు. ఎవడికండి సీఎము? ఎవడికండి అతను సీఎము? దేనికండి అతను సీఎము? గత 5 సంవత్సరాల్లో సీఎంగా ఉండి ఏం చేశాడండి? పిచ్చి చేష్టలు, పిచ్చి మాటలు మాట్లాడుతా లోపలికి వెళ్ళి వాళ్ళని కనీసం పరామర్శించకుండా నేను ఉన్నాను అని ధైర్యం కల్పించకుండా నేను మీకోసం పోరాడతానని చెప్పకుండా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి గుండెలకు అద్దుకోవాల్సింది పోయి అక్కడికి వెళ్ళి ఎకిలి నవ్వుతాడా? ఈయనతో పడుతున్న పందుల గుంపంతా కూడా వాళ్ళు ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళ మీద పడిపోతారా? వైద్యం అందించే డాక్టర్ల మీద పడిపోతారా? వాళ్ళు ఏదైతే సిలిండర్ బాటిల్స్ ఎక్కించుకుంటా ఉన్నారో దాన్ని పక్కకు జరిపేస్తారా? అంటే ఏం చేద్దామని వెళ్ళారు మీరు? వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారా? వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడానికి వెళ్ళారా? సిలిండర్ బాటిల్ పెట్టేదాన్ని స్టాండ్ని జరిపితే ఆ పాప చెయ్యంత రక్తం గారిపోతా ఉంది. అదా మీరు చేసే పనులు? ఇలాంటి లుచ్చా పనులు చేయడానికి ప్రజల్లోకి వెళ్తారా మీరు? ప్రజల్లోకి ఎందుకు వెళ్ళారు మీరు? ఏదైనా మంచి జరిగితే వెళ్ళడం చేత కాదు. ఒక ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే శవాలు ఎక్కడుంటే అక్కడ శవాల మీద పేలాలు ఏరుకునే రీతిలో, శవాల మీద చిల్లర రూపాయలు ఏరుకునే రీతిలో ఎక్కడ శవం దొరికి దాని ఒక రాబందులాగా ఒక గద్దల్లాగా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు రోజు భగవంతుడు దండం పెడతా ఉన్నారా ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో రోజు ఒక శవం లేగాలి అని ఎవరైనా బాగుండాలని కోరుకోవాలి. నీచ నికృష్టమైన పరిపాలన గత 5 సంవత్సరాలు ఎలగబెట్టారు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు ఎక్కడా కూడా మీకు చిన్న రిమార్క్ కూడా కనిపించక ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలో తెలియక రోజుకొక శవం లేవాలని ఏడుస్తూ ఉన్నారా? దేవుని కోరుకుంటా ఉన్నారా? ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాల్సింది పోయి అక్కడికి వెళ్ళి పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నారు. మీ పిచ్చి కాస్త పరాకాష్ఠకి వెళ్ళింది. ఈరోజు మీరు చేసే పనులు ఏదైనా కరెక్ట్ అనిపిస్తూ ఉందా? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఎంత హుందాగా వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు లోపలికి? సరే వెళ్ళారు, ఎక్కడైనా డిస్టర్బెన్స్ చూసారా మీరు? ఎక్కడైనా చిన్న గొడవ చూసారా? ఎక్కడైనా చిన్న డిస్కషన్ చూసారా? వాళ్ళది ఎంత ఉందాగా మాట్లాడు. అది నాయకుడు తీరంటే, అది నాయకుడు పని తీరంటే, అది నాయకుల్లో ఉన్నటువంటి విజన్ అంటే, అది ప్రజల మీద ప్రేమ, భక్తుల మీద ప్రేమ అంటే. ఎవరైతే ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడి అదే తిరుపతిలో చికిత్స పొందుతూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నానమ్మా ధైర్యంగా ఉండండి, మీకేం కావాలన్నా చేస్తాను, మీరు ఏదైతే
వైకుంఠపాలెం దర్శనానికి వెళ్దామని మీరు ఆ ఇబ్బంది పడ్డారు, మిమ్మల్ని దగ్గరుండి మా అధికారులు తీసుకెళ్తారు, మిమ్మల్ని దగ్గరుండి దర్శనం చేయిస్తారు, మీకు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేయించి మిమ్మల్ని తెల్లవారే కల్లా లెగిసి నడిపించే బాధ్యత నాది, వెంకటేశ్వర స్వామిని దగ్గరుండి దర్శనం చేయించే బాధ్యత నాది అని ధైర్యం చెప్పిన ఏకైక నాయకుడు ఆయన. అలాంటి నాయకుడిని పట్టుకొని ఈరోజు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారా? ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, అక్కడ ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరైతే తొక్కిసలాట్లో నలిగిపోయారో వాళ్ళే చెప్తా ఉన్నారు. అది ఏ ప్రభుత్వం తప్పేవి కాదు, ఏ అధికారుల తప్పు కాదు, కేవలం ప్రజలు ఒకేసారి నెట్టుకోవడం వల్ల, భక్తులు రద్దీ పెరిగిపోవడం వల్ల, ఒకరి మీద ఒకరినొకరు నెట్టుకోవడం వల్ల జరిగిందే కానీ ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఎవరి తప్పు లేదని చెప్తా ఉన్నారు. అంతకన్నా ఇంకా ఏం చెప్పాలి? ఎవరైనా చెప్పమంటే చెప్పారా? వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పారు. వాళ్ళు అది చూసిన తర్వాత కూడా మీకు సిగ్గనిపించట్లేదా? వచ్చారు, పరామర్శించాలి, వెళ్ళాలి. మీరు చేసే పనులేంటి, మీరు చేసే ప్రెస్ మీట్లేంటి, మీరు నవ్వే ఎకిల్ నవ్వులేంటి? ఒక పంతుల గుంపుల్లాగా నెట్టుకొని తోసుకొని చికిత్స పొందుతున్న వాళ్ళ దగ్గర మీద పడిపోతారా? రాబందులాగా రక్కేస్తారా? వాళ్ళు పెట్టుకునే సిలిండర్ బాటిల్ పెట్టే స్టాండ్ని తోసేస్తారా? ఏం చేద్దామని వెళ్ళారు? వాళ్ళని కూడా చంపేద్దాం అనుకున్నారా? వాళ్ళ మీద కూడా శవాల మీద రాజకీయాలు చేద్దాం అనుకున్నారా? పిచ్చి పిచ్చి పనులు చేసే పద్ధతిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడికి మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అసలు ప్రతిపక్ష హోదా ఉందా మీకేమన్నా? మీరేమన్నా గెలిచిన ఎమ్మెల్యేలా? ఏం పీకుదామని వెళ్ళారు? గత 5 సంవత్సరాలు మీరు చేసిన దౌర్భాగ్యం ఏంటి? మీరు చేసిన పనులేంటి? మీ వల్ల ఎంతమంది చనిపోయారు? మీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు? ఇదే రోజా ఏదైతే ప్రెస్ మీట్ పెడతా ఉందో సిగ్గుందా రోజాకి? రోజా అనేది ఒక మాలి గేద. అలాంటిది ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి పిచ్చివాగుడు, కారు కూతలు, పిచ్చ కూతలకు వస్తుంది, పిచ్చముండలాగా. ఇదే రోజా తిరుపతి వెళ్ళినప్పుడు ఎవరినైనా డబ్బులు తీసుకోకుండా ఆమె వెనక మా దర్శనానికి తీసుకెళ్ళిందా? ఇది దర్శనానికి పంపించడమే ఎక్కువ. ఒక మినిస్టర్ హోదాలో వెళ్తే ఆమె వెనకమాల ఒక డ్రైవరో లేకపోతే ఆమె పిఏనో వెళ్ళాలి. ఆమె వెనకమాల కొన్ని వందల మందిని తీసుకెళ్ళేది.